తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదొక సెంటిమెంట్ అయిపోయింది. ఖచ్చితంగా ఎంత పెద్ద క్షేత్రానికి వెళ్ళినా, ఎంత పబ్లిక్ ఉన్నా, పక్కన సెక్యూరిటీ వాళ్ళు తోసేస్తున్నా కూడా వినకుండా ఖచ్చితంగా అట్లా కూర్చొని లేస్తే మంచిది ఆలయంలో అని చెప్పి ఖచ్చితంగా ఒక్క 2 సెకండ్లన్నా కూర్చొని లేసి వెళ్తూ ఉంటారు చాలామంది. ఎందుకని ఇది ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది? ఇది శాస్త్రంలో చెప్పబడి ఉందా? లేదు అనంటే మనం అనుకుంటున్నట్టు ఎన్నెన్నో ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి. అలా ప్రాంతీయ ఆచారమా, భక్తుల యొక్క విశ్వాసమా, అసలు దీన్ని ఏమనుకోవాలి? ఇది నిజంగా ఆచరించదగ్గ విషయమేనా? మంచి ప్రశ్న అండి ఇది. యోగశాస్త్రంలో ధ్యానం అనే ఒక థియరీ ఉంది. హ్మ్. ధ్యానం అంటే మనం ఏమనుకుంటున్నామంటే కళ్ళు మూసుకు కూర్చోవడం, ఆ! సైలెంట్‌గా ఎవరితో సైలెంట్గా మాట్లాడకుండా. ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చుంటే ధ్యానం. అవును. కానీ అది కాదు ధ్యానం అంటే. హ్మ్. సైలెంట్గా కళ్ళు మూసుకు కూర్చున్నా మన మెదడు, బుద్ధి అవి మాత్రం సైలెంట్గా ఉండవు. ఉండవు. అవి నడుస్తూనే ఉంటాయి. అంతే. ఆ నడుస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. హ్మ్. పనికొచ్చే ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. పనికిమాలినయి ఎక్కువుంటాయి. ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని నియంత్రించాలి అంటే పెట్టిన సిస్టమ్ ఏమిటి అంటే ధ్యానం. హ్మ్. కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం కాదు. హ్మ్. మనస్సుని కంట్రోల్ చేసుకోవడం, బుద్ధిని కంట్రోల్ చేసుకోవడం ధ్యానం. కళ్ళు మూసుకుని కూర్చుంటే అన్నీ కళ్ళు మూసుకు కూర్చుంటాయి. హ్మ్. కానీ అవ్వాల్సిన పనులు అవుతూనే ఉంటాయి, ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. అవును. అది ధ్యానంలో ఒక లెక్క రాదు. ఆ! అంటే నీ మనస్సును నువ్వు నియంత్రించుకోవడం, హ్మ్. నీ బుద్ధిని నువ్వు నియంత్రించుకోవడం, హ్మ్. నీ ఆర్గాన్స్ నువ్వు నియంత్రించుకోవడం, అది ధ్యానము అంటే. హ్మ్. కాబట్టి ఈ ధ్యానం అనే ప్రక్రియకి ఒక అలవాటు చేసుకోవాలి అంటే మనం దానికి వెసులుబాటు ఉండేది ఎక్కడ అంటే హ్మ్. దేవాలయంలో. ఇది ఫస్ట్ విషయం. ఆ! నా చుట్టూ 10 మంది గోలగోల చేస్తూ ఉన్నారనుకోండి. హ్మ్. గోలగోల చేస్తూ ఉన్నప్పుడు కూర్చుని నేను ధ్యానం చేస్తానంటే అయ్యే పని కాదు. ఏకస్తపో ద్విరధ్యాయి అన్నారు. హ్మ్. తపస్సుకి ఒకళ్ళుండాలి, ఆ! చదువుకి ఇద్దరుండాలి. ఆహా! ఇద్దరుంటే తపస్సు సాగదు, అవును. ఒక్కరుంటే చదువు సాగదు. హ్మ్. ఇప్పుడేం గమనించుకుంటే ఆ! ఒకడే శిష్యుడు హ్మ్. అనుకోండి, అధ్యాపకుడికి, అవును. టీచర్కి పాఠం అవుతుందా? అవ్వదు. ఒక 5 మందో, 6 మందో, 10 మందో ఉంటే ఉండాలి. అందరితో పాటు వీడు వింటాడు, ఉత్సాహంగా కూడా ఉంటుంది. ఉంటుంది. చెప్పేవారికి ఉత్సాహంగా ఉంటుంది. అవును. వినేవాడికి కూడా ఇదిగో నా పక్కన ఉన్నారు, సందేహం వస్తే వీడు ఆ! నాకు తీరుస్తాడనే ఇది ఉంటుంది. అవునండి. తపస్సుకి 10 మంది కూర్చొని చేస్తే అయ్యే పని కాదు. అవ్వదు. ఒకళ్ళే ఉండాలి. అందువల్ల ఆ తపస్సు చేసుకోవాలన్నా అంటే తపస్సు అంటే ఇంకా చెప్పాలంటే అడవుల్లోకి వెళ్ళి చేసుకోవడం కూడా ఉంది. హ్మ్. హ్మ్. మనకున్న తపస్సు ఏమిటంటే ఇవాళ రోజుల్లో భగవంతుడిని నమ్మడం తపస్సు. హ్మ్. ఆయన మీద మన భారాన్ని పెట్టి కాపాడమని చెప్పడం తపస్సు. ఆయన లీలల్ని మనం స్మరిస్తూ ఉండడం తపస్సు. ఆస్తికత్వాన్ని నేను భగవంతుడిని నమ్ముతాను, హ్మ్. నేను ధర్మాన్ని నమ్ముతాను అని ఎప్పుడూ ఆలోచించడం తపస్సు. ఆ! ఇంతకు మించి మనం ఈ తపస్సును ఇంకో విధంగా మనం ఏమీ కూడా చేయలేం చేయలేం. నేటి సమాజంలో. భగవంతుడి పట్ల విశ్వాసం ఉంది నాకు అవును. అని ఎప్పుడూ ఆలోచిస్తున్నాడు అనుకోండి, హ్మ్. ఆ ఆలోచన తపస్సే అది. ఇంకో హ్మ్. వేరే ఇంకేం కాదు. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే ఈ భగవంతుడి దేవాలయానికి వెళ్ళినప్పుడు హ్మ్. ఇందాక చెప్పుకున్నాం మనం, మనస్సులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. హ్మ్. మనకు ఉండేటువంటి పెద్ద ఇబ్బందుల్లో ఒక ఇబ్బంది ఏమిటంటే భ్రమ. ఏదో చెబుదాము అని మనం తయారవుతాం. అనుకుంటాం. అయిన తర్వాత 10 మాటలు మనం చెప్పాలనుకున్నాం. హ్మ్. అక్కడి దాకా వెళ్ళాక 5 జ్ఞాపకం వచ్చాయి. అంతే. మిగతా 5 మాటలు కూడా మర్చిపోయాం మర్చిపోయాం. చెప్పడం. మరపు. మీరు ఇంత కష్టపడి వెంకటేశ శరణాగత ప్రపత్తో ఏదో స్తోత్రం ఉంది. ఆ! అందులో ఏమంటారంటే అహం దూరతస్థే పదాంబోజ యుగ్మ ప్రణామేచ్ఛయాగచ్చ సేవాంకరోమి. 3 నెలల నుంచి ఆ! టికెట్ బుక్ చేసుకుని ట్రైన్ టికెట్టు హ్మ్. తిరుపతి స్టేషన్లో దిగిన తర్వాత మీకుండే యాంగ్జైటీ ఏమిటి ఉంటుందండి? ఎప్పుడు ఎప్పుడెప్పుడు దర్శనం స్వామిని. చేసుకుంటాం? మెట్లెక్కి వెళ్ళిన తర్వాత
మీ మనసులో 36 కోరికలు ఉంటాయి, అన్నీ చెప్పేసుకోవాలి స్వామివారి దగ్గర. అంతే. ఈ ట్రిప్లో అన్ని చెప్పేసుకుంటే లిస్ట్ అంతా కంప్లీట్ కంప్లీట్ చేసేసుకోవాలి అనే ఆలోచనతో దిగుతాడు వీడు తిరుపతి స్టేషన్కి. కొండెక్కేస్తాడు. ఆ. అంతా అయిపోయిన తర్వాత ఆ లైన్లో వెళ్ళిన తర్వాత ఆ దివ్యమంగళ స్వరూపంగా ఆయన కనిపిస్తూ ఉంటే దీపకాంతుల మధ్యలో ఈ 36 కోరికలు చెప్పాలనే విషయం మర్చిపోతాడు. ఎందుకోసం అంటే ఆ అలంకారం చూసి గాని, ఆ అందం చూసి గాని, ఆ 36 అనుకున్నమని వచ్చిపోయి ఏదో ఆ టైంలో వెనకాలబాడు తోస్తున్నాడును, ఇంకా సమయం ఉండదు, ముందు స్వామివారిని చక్కగా చూద్దాంలే, ముందు చూడడం ప్రయారిటీ అయిపోయి ఆ సమయంలో గుర్తొచ్చింది ఒకటో రెండో చెప్పొస్తాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఆ బంగారు వాకిలి అక్కడ దాకా వచ్చాక అయ్యయ్యో ఇంకా 32 మర్చిపోయాయని చెప్పడం అని అనుకుంటాడు. ఇప్పుడు వాడు ఏం చెయ్యాలి? ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా వారు తోసేస్తుంటే అక్కడే కూర్చుని చెప్పుకుంటే అక్కర్లేదు. భగవంతుడు ఆయనకున్న గుణం ఏమిటి అంటే వ్యాపకత్వం అనే గుణం ఉంది ఆయనకి. ఎక్కడ ఉన్నా ఆయన చూస్తాడు. కాబట్టి ఆ దేవాలయ ప్రాంగణంలో ఓ పక్కన కూర్చుని ఇదిగో నాయన ఇందాక నేను 2 అనుకున్నాను, యాక్చువల్లీ నాకు 6 ఉన్నాయి, 2 చెప్పాను నీ ముందు, ఇంకో 4 కూడా ఉన్నాయి, దీన్ని కూడా కన్సిడర్ చేయి కాస్త నువ్వు అని ఓ పక్కన కూర్చొని చెబితే ఆయన పనిలో ఉన్న వీడి మాట ఆయన వింటాడు. అందువల్ల దానికోసం ఏం చెప్పారండి, దేవాలయం దాటి వెళ్ళాడు అనుకోండి ఇప్పుడు తర్వాత మళ్ళీ వాడి దృష్టి మారిపోతుంది. ఇది కూడా ఒకటి ఉంది. ఈ భౌతిక విషయాలపైనే ఏవైతే ప్రాపంచిక విషయాలు ఉంటాయో, సొసైటీకి సంబంధించిన విషయాలు ఉంటాయో, అదిగో బాబు ఫ్లైట్ టైం అయిపోతుంది, ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి, కింద కొండగా దిగాలంటే టైం దిగ్గన్నా లేదా, ఏది ఏ కొండ అయినా, శ్రీశైలం అయినా తిరుమల అయినా మనం కింద దిగ్గలమా లేదా, టైం దిగ్గలమా లేదా, కాబట్టి లోపల మళ్ళీ ఆకలి పుట్టడాలు, దర్శనం చేసుకున్న తర్వాత ఇలాంటి సవాలక్ష ఉంటాయి. దేవాలయం దాటొచ్చాడు అంటే ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ ఉన్నంతసేపే కాసేపు అక్కడ ధ్యానం అవకాశం చేసుకోవడానికి, మన కోరికల్ని విన్నవించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నిటికీ స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని వారు అక్కడ పెట్టారు, కాసేపు కూర్చుని వెళ్ళడం అనేటువంటిది. అందులో ఇంకోటి ఏమిటండి, కొన్ని క్షేత్రాలకి మీరు బార్ మళ్ళా వెళ్ళే అవకాశాలు ఉండవు. ఒకే వ్యక్తిని ఇప్పుడు నాతో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవాళ్ళు నన్ను మిస్ అవుతారని ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. పొద్దున్న లేస్తే కనిపిస్తూ ఉంటాం కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడతాడు. ఎప్పుడో కానీ కనిపించిన వాడికి ఏం చేయాలండి, ప్రయారిటీ వాడికి ఇవ్వాలి. అలా ఇప్పుడు ఏమవుతోందండి, రాక వచ్చాం కాబట్టి కాసేపు కూర్చుని ఏం చేయాలండి, భగవంతుడి అందం, ఆ సౌందర్యం, ఆ రూపం, ఆయన గుణం, ఆయన మహాత్మ్యం, ఇవన్నీ కాసేపు అలాగా ఆలోచించుకుంటూ ఉండడం, రీకలెక్ట్ చేసుకుంటూ ఉండడం. ఎవరైనా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత బంధువులు సంవత్సరం దాటిపోయింది అనుకోండి, సడన్ గా జ్ఞాపకం వస్తారు వాళ్ళు. అవును ఆ పిల్ల అప్పట్లో ఇక్కడ ఇది మొత్తం ఇల్లంతా తిరిగేసింది, అల్లరి చేసింది అనే దీన్ని ఏమంటాం మనం, రీకలెక్ట్. కాబట్టి దేన్ని రీకలెక్ట్ చేసుకోవాలి దేవాలయంలో, భగవంతుడి లీలలు. వెంకటేశ్వర స్వామి వారు ఆవు కోసం దెబ్బలు తిన్నట్ట, ఇది ఆలోచన చేసుకోవలసింది. అర్థమైందని, వెంకటేశ్వర స్వామి వారికి ఎంత సంపద ఉంది, కిరీటం మీద ఎన్ని గ్రాములు ఉన్నాయి, ఇవి కాదు. గోవిందుడు పేరు ఎందుకు వచ్చింది ఆయనకి, ఆయన చూపించిన లీలలు ఏమిటి. కాబట్టి ఏదో హాజీరామ్జీ వారితో ఎలా ఆయన స్నేహం చేశారు, ఇవన్నీ ద సబ్జెక్ట్ రిలేటెడ్ టు గాడ్. అది ఆలోచన చేసుకోవాలంటే ఆ ప్లేస్ ఎక్కడ ఉండాలండి, దేవాలయం అయితే అప్రాప్రియేట్. సో మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మనం అక్కడే చేసుకోవాలా అనే ప్రశ్న ఇతరవాదంతో చేయొచ్చు ప్రశ్న, కానీ ప్లేస్ అనేది అది అప్రాప్రియేట్ ఆలోచించుకుందుకు. మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అక్కడున్నా ఇక్కడున్న దృష్టి ఏమి ఉండాలండి, మనస్సు స్థిరంగా ఉండాలి. ఇంట్లో ఆలోచన చేసుకున్నా అక్కడ ఆలోచన చేసుకున్నా సరే మనస్సు అనేది స్థిరంగానే ఉండాలి. ఆ మనస్సును స్థిరంగా ఉంచేవాడు ప్రయత్నానికి, ఆ స్థిరంగా ఉంచాలనే ప్రయత్నానికి అవకాశం ఇచ్చేవాడు భగవంతుడు, అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇది బెస్ట్. అంటే ఇన్ని ఆలోచించి చెప్పారు కాబట్టి కూర్చొని లేవాలి అనే నమ్మకం ఉండడంలో తప్పు లేదు, కానీ ఏదో అట్లా కూర్చొని లేచి వెళ్ళిపోతే అనేది మాత్రం తప్పు. ప్రశాంతంగా కూర్చొని నీకున్న బిజీ లైఫ్లో ఒక్క నిమిషమైనా స్వామివారిని ఒకసారి మళ్ళా తనివి తీరా ఒకసారి మొత్తం కళ్ళల్లో నింపుకోవడం. అవును, ఎందుకోసం అంటే మళ్ళీ వీరు ఆ శివలింగాన్ని
ఆ నరసింహస్వామి వారి విగ్రహాన్ని అవును చందనోత్సవం చేస్తే నరసింహస్వామి వారిని ఆ అందం అన్నిసార్లు మనం చూడే అవకాశం ఉండదు. అవును కాబట్టి వెళ్ళక వెళ్ళినప్పుడు ఆ చందనంతో ఉన్న స్వామివారిని, నరసింహస్వామివారిని మళ్ళీ ఓసారి మనం ఆలోచన చేసుకోవడం, చింతన చేసుకోవడం, కుదిరితే ఒక కీర్తన పాడుకోవడం, అక్కడ ఓ స్తోత్రం చదువుకోవడం, అవును భగవత్ సంబంధంగా ఉంచాలి అనే ఆలోచనతో పెట్టినటువంటి మంచి నియమం, కట్టుబాటు కూడా. అవును ఆచరిస్తే మంచిగా జరుగుతుంది. మన ఆచారాల్లో, మన సంప్రదాయాల్లో, మన కట్టుబాట్లలో మనిషి జీవితాన్ని నాశనం చేసేవి కానీ, తప్పు మార్గంలో తీసుకెళ్లేవి కానీ, అధోగతి పాలు తీసుకెళ్లేవి కానీ ఏమీ కూడా లేవు. ఏవైనా సరే అప్లిఫ్ట్ చేసేవే, పైకి లేపేవే. కింద ఉన్నవాడిని పైకి లేపేది మన యొక్క ధర్మం. మన స్తోత్ర సాహిత్యం కానీ, మన ఆచార్యులు కానీ కింద ఉన్నవాడిని పైకి లేపారు తప్ప పైన ఉన్నవాడిని కిందకి ఎప్పుడు కూడా పడేయలేదు. అసలు ఆ ఆలోచన ధర్మంలో, హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో లేనే లేదు. ధన్యవాదాలండి. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.